ఈనాడులోనే మరొక సమాచారం మనం చూసుకున్నట్టయితే బ్యాంకు ఖాతా లేకుండా డిజిటల్ చెల్లింపులు అనే పేరుతో సిరి పేజీలో అయితే మనకు ఒక ఆర్టికల్ చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐని ఆవిష్కరించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అనేది దీనికి ప్రధాన కారణం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థను మరింత బలవంతం చేసే దిశగా కొత్త వెసులుబాటు అయితే తీసుకొచ్చింది. అదే యూపీఐ సర్కిల్. బ్యాంకు ఖాతా లేని వారు డిజిటల్ చెల్లింపులు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది అని చెప్పి రాశారు. ప్రధాన యూపీఐ వినియోగదారులు ప్రైమరీ యూజర్ తన నమ్మకమైన వ్యక్తులను తన సర్కిల్లో చేర్చుకోవచ్చు. దీనిని ద్వితీయ వినియోగదారులు అంటే సెకండరీ యూజర్ అని పేర్కొంటారు. దీనివల్ల సెకండరీ యూజర్ బ్యాంకు ఖాతాతో పని లేకుండా తన మొబైల్లో ఉన్న యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది. ఎంతవరకు చెల్లించాలో గరిష్ట మొత్తం నిర్ణయించవచ్చు లేదా ప్రతిసారి ప్రాథమిక యూపీఐ వినియోగదారు అనుమతించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. కాలేజీలో చదివే పిల్లలకు చేతి ఖర్చులను నగదు రూపంలో ఇచ్చే బదులు యూపీఐ సర్కిల్ను వినియోగించుకునేలా చేయొచ్చు. ఇంట్లో పనిచేసే వారికి డ్రైవర్ను సర్కిల్లో చేర్చడం ద్వారా ఇంటి ఖర్చులు, పెట్రోలు, ఇతరత్ర చెల్లింపులకైతే వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వ్యాపారులు తమ సిబ్బందిని పలు అవసరాల నిమిత్తం అయితే పంపిస్తుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనూ వారికి నేరుగా డబ్బు ఇవ్వకుండా యూపీఐ సర్కిల్ ద్వారా అయితే చెల్లింపులు చేసి ఏర్పాటు చేయవచ్చు. మీరు ఇప్పటికే ఉపయోగిస్తున్న యూపీఐ యాప్లో ఒకసారి గమనిస్తే గిట్ట అవి యూపీఐ సర్కిల్ను అనుమతిస్తున్నాయా లేదా చూసుకోండి అని చెప్పి యూపీఐ సర్కిల్కు సంబంధించినటువంటి సమాచారాన్ని సిరి పేజీలో అయితే ప్రచురించారు. ఇది ఈనాడులో మనము చూసుకోవచ్చు.